దేశ ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన పేపర్ లీకేజీలు, ప్రజారంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక హక్కులపై దాడులకు వ్యతిరేకంగా జూన్ 9న దేశవ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఎం తూర్పుగోదావరి జిల్లా విస్తృత సమావేశం శనివారం సిపిఎం కార్యాలయంలో జువల రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసిందని విమర్శించారు. సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకు కూడా ఉపయోగించే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలన్నింటిలో పెంచడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అంతర్జాతీయ విపణిలో $105 ఉన్నటువంటి సందర్భంలో కూడా $72 పెట్రోల్ ధర ఉంది. కానీ ఈరోజు $107 ఉన్నా కానీ ఇప్పుడు $117 పెట్రోల్ ధర పెరగటం, $111 డీజిల్ ధర పెరగటం, అదే రకంగా ఏంటంటే సిఎన్జి మిగిలినటువంటి గ్యాసుల ధర పెరగటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీనికి కేంద్ర ప్రభుత్వం గతంలో ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లో కానీ ధరలు పెరిగితే వాటిని బ్యాలెన్స్ చేయడానికి ప్రభుత్వ కంట్రోల్ ఉన్నదో ఆ కంట్రోల్ని వాజ్పేయి ప్రభుత్వం తీసేసింది. ఇది కొనసాగుతూ ఉంది. దాంతోపాటు ఆయిల్ పూల్గా పెట్టుకున్నటువంటి దాన్ని కూడా వాటిని కూడా తొలగించడమే కాదు, ఈ 12 సంవత్సరాల కాలంలో 65 లక్షల కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపింది మోడీ ప్రభుత్వం. అందులో 40 లక్షల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పన్నులే ఉన్నాయి. ఈ మాట మేము కాదు చెప్తున్నటువంటిది, కేంద్ర ప్రభుత్వం యొక్క గణాంకాలు చెబుతున్నాయి. దాంతోపాటుగా కార్పొరేట్లకు ఇచ్చినటువంటిది మరొక 25 లక్షల కోట్ల రూపాయలు. అది అంబానీ కావచ్చు, మిగిలినటువంటి అదానీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మేము ఈరోజు చెప్తున్నాం, మోడీ గారు మన భారతదేశం యొక్క 140 కోట్ల మంది ప్రజల యొక్క స్వతంత్రతని మీరు ట్రంప్ గారి చేతిలో పెట్టడం వలన మనకి చౌకగా దొరికేటటువంటి ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయలేం, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయలేం. అమెరికా చెప్పినట్టంతా తలనొప్పి ఈరోజు ప్రపంచ మార్కెట్లో ఏంటంటే మనం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ మాట మేము కాదు, మీ పార్టీ పెద్దగా ఉన్నటువంటి రామ్ మాధవ్ గారే అమెరికాలో మీడియాలో మాట్లాడుతూ ట్రంప్ గారు చెప్పినందువల్లనే మేము ఇరాన్ నుంచి ఆయిల్ కొనాలా, రష్యా నుంచి ఆయిల్ కొనాలా, అదే రకంగా 50% మొత్తంగా ఏంటంటే పన్నులు పెంచుతామన్నా కానీ టారిఫ్లు దానికి కూడా మేము అంగీకరించాం, చివరికి 18% అన్నా దానికి అంగీకరించాం చెప్పటం అని అంటే ఈ వాస్తవాలు అనేటటువంటిది మరి దేశ ప్రజలకి మీరు ఎందుకు చెప్పరు? అందుకే దానికి నిరసనగా రేపు 9వ తారీఖున వామపక్షాలన్నీ కూడా కలిసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ ఆయిల్, గ్యాస్ ధరలు వీటి పెంపుదలకు వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది ఇంతటితో ఆగదు. మొత్తం ఏంటంటే ప్రజల యొక్క ఆగ్రహాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.